ఫస్ట్ షేప్ అంటే ఈసారి బతుకమ్మని ఎత్తుకున్నట్టుగా సో స్టార్ట్ చేసేసింది ప్రియా. నాకు కూడా బొట్టు పెట్టేసేనా. ఈ షేప్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేస్తున్నా. ఇంత పెద్ద బతుకమ్మ వేర్చుడు అంటే నాకు పెద్ద గొప్పదనమే అండి. ఎందుకంటే నేను ఇంత పెద్ద బతుకమ్మ నేను ఎప్పుడు వేరలేదు. ఆడోళ్ళ పండుగ అంటారు కానీ మొగోళ్ళకి ఎంత కష్టమో చెమట రియాల్సి వస్తున్నది. బతుకమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉన్నది ఈ రోజు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ వ్లాగ్స్. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే నేను ఒక సామెత చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ముందుగా మురిసినమ్మ పండగ కానని అంటారు కదా. సో అట్లనే ముందుగానే కట్టలు కట్టుకోవాలి, డ్రెస్ అన్ని స్టిచ్ చేసుకోవాలి అని నేను అనుకున్నా. కానీ మా ఆయన ఏం చేసిందంటే October 2 అని చెప్పుకోమని చెప్పేసి అంటే అసలు డ్రెస్ కుట్టించుకోలేదు, ఏం చేయలేదు. సో మరి ఈ అన్ప్లాన్డ్ బతుకమ్మ ఎట్లా వేరవబోతున్నా, నేను ఎట్లా రెడీ కాబోతున్నా అనేది చూసేయండి. ఫ్రెష్ అప్ అయిపోయి మనం మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెష్ అప్ అయ్యాను ఫ్రెండ్స్. వీళ్ళు లేవ ముందుకు నాకు పని ఒక్కలాగా ఉంటే వీళ్ళు లేసినాక ఒక ఇంతలాగా ఉన్నది. 5 o'clock బతుకమ్మ కనవాళ్ళు 2 అవుతుంది. ప్రియా ఏం చేస్తున్నా చూద్దాం పదండి. చూడండి, కర్ర తీసుకున్నాం అనమాట. కర్ర ఫస్ట్ షేప్ అంటే ఈసారి బతుకమ్మని ఎత్తుకున్నట్టుగా చేద్దామని అనుకున్నా. గుంగు పువ్వు అండ్ సేమ్ వాయిలెట్ చామంతి అండ్ వేయడానికి గుమ్మడాకు, బంతి పువ్వులు అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేసింది ప్రియా. నాకు కూడా బొట్టు పెట్టేసేనా. బతుకమ్మ ఎత్తుకున్నట్టుగా అన్నాం కదా. ఈ షేప్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేస్తున్నా. మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. ఫస్ట్ వర్స్ వచ్చేసి తంగెడు పువ్వు పెడుతున్నా. ఫస్ట్ ప్రతి ఒక్కరు తంగెడు పువ్వుతోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ. తంగేడు పువ్వు అంటే మస్తు ఇష్టం బతుకమ్మకి. ఫస్ట్ తంగేడు పువ్వు తర్వాతనే ఏదైనా. సో తంగేడు పువ్వుతోనే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వరుస వచ్చేసి గునుగు పువ్వు వరుస పెడుతున్నాం అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి కడుపులో మంచిగా గట్టిగా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటా ఏరవాలి, బంటు వేర్చుకోవాలి. లేదంటే ఎగుడు దిగుడు అయిపోతుంది, అంత కూలిపోయినట్టుగా ఇట్లా వస్తుంది. సో ఫ్రెండ్స్, మన బతుకమ్మ ఇక్కడ వరకు వచ్చింది. ఫస్ట్ లైన్ తంగడుగుడు పెట్టిన, తర్వాత సెకండ్ లైన్ గూనుగు, తర్వాత యాకు, తర్వాత మళ్ళీ గూనుగే, తర్వాత టేక్ ఆకు థిక్ గ్రీన్ కలర్ లో ముంచుకొని పెట్టిన బంతి పువ్వు, మళ్ళీ తర్వాత టేక్ పువ్వే. తంగేడు చెట్టు కింద ఆట సిలకల్లారా పాట సిలకల్లారా. బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కట్ట తీసుకున్నాం కదా, మధ్యలో కట్టకు అమ్మవారి ఫేస్ ఇట్లా మనకున్న బతుకమ్మని ఒక గాగ్రా లాగా ఫస్ట్ గునుగు, సెకండ్ రోజ్ చామంతి,
ఇట్లా చేసేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే చేతులు పెట్టి అమ్మవారు బతుకమ్మను పట్టుకున్నట్టుగా అలంకరింపడమే అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాడు ఏడుస్తాడు, పిల్లల్ని పట్టుకొని చేసిన మహా కష్టం అయిపోయింది. బతుకమ్మ మేకింగ్ ఎట్లున్నది ఏంది? చుక్కలు కనబడ్డాయి పొద్దున్న నుంచి వీళ్ళతో పట్టుకొని బతుకమ్మ చేసాడంటే. పొద్దున్న నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్ ఏడుచుడు. ఏడుచుడు చూసి పక్కన ఆడే బేబీ ఆడికి బేబీ అట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నో నో అని ఇట్లా హక్ చేసుకుంటున్నాడు కొడుకు. పాపం ఇక్కడ వరకు ఆయనకు కూడా అర్థమైంది ఏంటంటే మమ్మీ వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, ఇది ఏడుస్తున్నాడు. సో బతుకమ్మని చూసిలు కదా. సో మొత్తానికైతే ఇక అయిపోయిందండి, స్టామినా అయిపోయింది, టైం కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 6 అవుతున్నది. సో మనం ఏంటంటే ఇంకా ప్రియా చీర కట్టుకుని రెడీ కావాలి, అమ్మాయిలు అంటే రెడీ కావాలంటే అమ్మాయిలు కావాలి కాబట్టి వాడు తొందరగా పంపించేస్తే తొందర వస్తుంది. 1 hour 1.5 hour అంటారు కానీ 2 గంటలు కంపల్సరీ వస్తుంది. చీర కట్టుకోవడానికి గంట సేపు పడుతుంది. సో మొత్తంకైతే గౌరమ్మను రెడీ చేసేసి మొత్తం రెడీ అయిపోయినా అనమాట. చూసారు కదా, అసలు ఏమి ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా. పిల్లల్ని పట్టుకొని ఇంత పెద్ద బతుకమ్మ వేర్చుడు అంటే నాకు పెద్ద గొప్పదనమే అండి. ఎందుకంటే నేను ఇంత పెద్ద బతుకమ్మ నేను ఎప్పుడు వేరలేదు. చక్కగా వస్తుందా రాదా ఏంటి, ఫస్ట్ టైం ఈ టైం తీసుకున్నా. బతుకమ్మ ఎత్తుకున్నట్టుగా. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. ఎలా ఉంది బతుకమ్మ, నచ్చిందా? పెద్దగా కాస్ట్ ఏం పెట్టలేదు, జస్ట్ గునుగు పువ్వు, టేక్ పువ్వు, బంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్ తోనే చేసిన అనమాట. సో ఇక్కడ వరకు వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్ళి 1000 స్తంభాల గుడిలో ఆడుకోవాలన్నమాట. అంతా సక్కంగా జరగాల. Come Nana, let's go. Let me help for mommy. Come catch it. Jai Bolo Batukamma ki jai. మన బతుకమ్మని సీట్లో కూర్చోబెట్టి మెల్లిగా తీసుకెళ్తున్నాం అనమాట. తంగేడు చెట్టు కింద ఆట సిలకల్లారా పాట సిలకల బతుకమ్మను ఇంటిలో పేర్చి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి. వద్దు గౌరమ్మది. ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే. ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మ. పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా. సో మొత్తానికైతే ఇది మన సద్దులో బతుకమ్మ 2025 ముచ్చట ఇదంతా. సో పొద్దున ఎప్పుడో 8 గంటల నుంచి చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 11 అవుతుంది. సో కంప్లీట్ అయిపోయి చూస్తున్నారా, ఆడోళ్ళు పండుగ అంటారు కానీ మగోళ్ళకి ఎంత కష్టమో. చెమట రియాల్సి వస్తున్నది. పూలు తెచ్చేది, బతుకమ్మ మోసేది, ఇవన్నీ చేసేది మనని. క్రెడిట్ పోయేదేమో వీళ్ళకి. బతుకమ్మ చూడగా ఎంత ముద్దుగున్నది ఈ రోజు. చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. సో కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నా. ఉంటాం వల్ల నెక్స్ట్ దసరా వ్లాగ్ తో కలుద్దాం. మళ్ళీ బాయ్.